అతి స్నేహము ప్రమాదకరము. నేను చెప్పట్లే, బైబిల్ చెప్తుంది. నీ ఇంటి విషయం గాని, పర్సనల్ విషయం గాని తల్లిదండ్రులకు చెప్పే కంటే స్నేహితులకు చెప్తున్నా. ఇలాగే ఒక యమనస్తురాలు బీటెక్ చదువుతున్న అమ్మాయి తన స్నేహితులకు చెప్పి గుట్టించింది. ఒక్కసారి 15 మంది అమ్మాయిలు ఈమెను ర్యాగింగ్ చేస్తే తట్టుకోక వెళ్తున్న బండి కిందన పడి చచ్చిపోయింది బీటెక్ అమ్మాయి. దానికి కారణం ఏంటంటే ఈమె గుట్టే తన స్నేహితులకు ఇచ్చింది. ఎవరైతే స్నేహితులు అనుకుంటావో, ఎవరైతే నీకు ప్రాణప్రియులు అనుకుంటారో, ఒకరోజు నీ లైఫ్ ఎలా ముగింపబడుతుందో బైబిల్ సెలవిస్తుంది. ప్రభు చెప్తున్న మాట, ఏ వ్యక్తి నమ్మదగిన వాడి కాదు నాన్న. 2 రోజులు ప్రేమను చూపిస్తున్నారంటే తర్వాత నీ విషయాలు బయటికి వెళ్తే ప్రమాదం ముంచుకొస్తుందని విషయాన్ని గుర్తు చేసుకోండి. ఫ్రెండ్షిప్ అంటే, షిప్ అంటే జర్నీ ఎక్కడ తెలుసా? సముద్రము. మనం ఈ లోకము సముద్రం లాంటి జర్నీ అవుతుంది. చాలా జాగ్రత్తగా మనము తోటి వారి దగ్గర మెలకువగా ఉండాలి.